ఎవరా మీరు? పనంతా పాడు చేశారు. యాదవల 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 ఎవరా మీరంతా? రండి, తొక్కండి తొక్కండి తొక్కండి. అశ్విని నా చెప్పలా ఏంట్రా అలా పరిగెడుతున్నారు? పెళ్లి కూతురు లేపుపోతున్నాడు. లేపుపోతున్నాడంటే దానిలో ఎవరై ఉంటాడులే. లేపుపోయి మన ప్రెసిడెంట్ గారు అమ్మాయిని రా. రే కోటిగా వచ్చేసా. ఇదిగోరా నీళ్ళెవరు తీసుకెళ్ళు. రాజా చాలా థ్యాంక్స్ రాజా. సుక్కు నువ్వు రావే. రే కోటి ఇటరారా. ఏంటి రాజా? నువ్వు ముందు అమ్మాయి మెళ్ళ తాళి కట్టరా. ఏంటి ఊరి పొలిమేరలోనా? వారిని తసదే తాళి కట్టాను. పొలిమేరంటే వాళ్ళ కట్టండి. ఎక్కడైనా కట్టచ్చు, ఎప్పుడైనా కట్టచ్చు. మరి తాళి పట్టేది? ఇంత గొప్ప సందేశాన్ని ఇచ్చాను. అద్దె చూడడం మర్చిపోతానా? ఇదిగో తాళి కట్ట కట్టే. మంత్రాలయ్యి ఊరిని ఎప్పుడు టెన్షన్ పెట్టి తప్పుతున్నావు కదా. అంతకు మించలేవా? ఈ ఏర్పాట్లే కూర నీకు. అదే పని ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను. వాడిని తసదియా. ఈ టైంలో మీ అమ్మ దగ్గరికి వెళ్తావు కానీ ఓ పని చేయి. ఓ సంవత్సరం పాటు వెయిట్ చేయి. ఈ లోపల మా కోటిగా టాలెంట్ అయితే ఉపయోగించి నేను బిడ్డను తల్లి చేస్తాడు. అప్పుడు వెళ్ళి కానీ మీ అమ్మ దగ్గరికి. సరే ఇంకా నువ్వు చుట్టారే జంపు జంపు. అమ్మ దగ్గర పోతాంటే అమ్మ దగ్గరికి ఎంత కష్టపడి లేకపోతే అమ్మ దగ్గర పంపించాను కాళ్ళు. అమ్మ జనం అంతమంది జనాలు ఒకేసారి కట్టుకుంటారు. ఎందుకండు చూడు జనం ఊళ్ళో ఎంతమంది జనాలు ఉన్నారా? పక్కూరు నుంచి మా ఊరు వచ్చి పెళ్లి పందిట్లో వచ్చి పెళ్లి కూతురు లేకపోతారంట. మే లేకపోవడం ఏంటి? పెళ్లి కొడుకు లేకపోతాను. పెళ్లి కొడుకు లేకపోవడం ఏంట్రా? వాడు పెళ్లి మండపంలో వేరే భాగంలో కూర్చుంటాను. అందుకే ఇంకో పెళ్లి కొడుకు లేపుకెళ్ళిపోయాడు. తిరకాసు కేసులో ఉన్నారు. ముందు వీళ్ళిద్దరు ఉంచుకోండి. పెద్ద ఆయన కబురు చేశారు. వాళ్ళిద్దరిని తీసుకొని రచ్చబండి. మా ఏంటల్లుడు అలా గాడిలో నుంచి పోతే జరుగుతున్న ఆయన నిలదీసి అడగచ్చు కదా. పల్లె టైం గుర్తేసేవాళ్ళు. ఏమిటి అన్యాయం? ఏమిటి ఘోరం? ఏమిటి దారుణం? రేపు చేసే దుబాయలు కట్టేసేది కట్టేయండి. నాకు ఇప్పుడే సమాధానం కావాలి. బాగా అడిగారు. సమాధానం కరెక్ట్ గా వచ్చిందా మావా? ఇలా చెప్తారని నీకు ముందే తెలుసా? అందుకే నిన్ను అడగమంది. అయ్యారు తప్పుకోండి అయ్యారు వస్తున్నారా? దారేమంటారా? తప్పుకోండి. ఈ వెధవా మీకు ముందే తెలుసండి అయ్యారు. తెలుసయ్యా. ఈ దరిద్రుడి వల్లే నా మనవడు చెడిపోతున్నాడు. అసలు వీ కాళ్ళు చేతులు వెరక్కొట్టకుండా ఎందుకు ఉరుకున్నారయ్యా? మావా ఏంటల్లుడు ఈ ముసలి గొంతు ఎక్కడో విన్నట్టుందే. తిరిగి చూడ్డీకి తాత నువ్వా? ఎవరు పెద్ద మనిషి వస్తున్నాడు అంటే ఊరోడు అనుకున్నాను. నువ్వు వచ్చావా తాత? అయ్యా ఇతను మీ మనవడా? నా పెద్ద కొడుకు ఏమిట్టా? ఏమయ్యా నీ కొడుకు నీకేమవుతాడు? మనవడు. ఆయన పెద్ద కొడుకు నేను. ఆయనకేమవుతాను? మనవడే కాదా? ఆ విషయం మా తాత తెలియదు అనుకుంటే కొంచెం వివరంగా చెప్పమ్మా. ఇదిగో మంచాలా, నీ తొక్కల కూతురు లేచిపోయింది కానీ పెద్ద ఆయన బాధపడుతున్నాడు. ప్లేట్ మార్చు. అంతేనంటావా? మార్చే బాబు, ఎంత గొప్ప పని చేసావయ్యా. 18 ఏళ్లు పెంచిన కన్న తండ్రిని దాని మనసులో ఏముందో నాకే తెలియలేదు. అలాంటిది దాని మనసు తెలుసుకుని దాని మనసుకు నచ్చిన వాడిని పెళ్లి చేసి అత్తారింటికి పంపించావు. నీ రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను బాబు. నీలాంటాడు అసలు ఊరికి ఒక్కడుంటే చాలు. ఊళ్ళో ఉన్న ఆడపిల్లల జీవితాలన్నీ నిత్య కళ్యాణం పచ్చతోరణంలో కలకల ఆడిపోతూ ఉంటాయి బాబు. ఒరే అలా గుడ్లు అప్పగించి వస్తారేట్రా? బాబు గారు కట్లు వడదేయండి. ఈడెంట్ సడన్ గా ప్లేట్ మార్చేశాడు. అర్థం కావట్లేదు. దింత సది. అయ్యా దశరథరామయ్య గారు, మమ్మల్ని క్షమించండి. అతను మీ మనవడని తెలియక మా వాళ్ళు పంచాయతీ పెట్టి మిమ్మల్ని పిలిపించారు. అసలు ఏం నాకంతా అర్థమైంది. మంచిలో చెడుని వెతకటం దుర్మార్గం, చెడులో మంచిని వెతకటం దౌర్భాగ్యం. దీని తస్సది తాడును కదా గేదెలు కట్టేసినట్టు కట్టేయడం కాదు. కొంచెం
ఎవడో ఏంటో తెలుసుకొని కట్టేయాలి మరి. తెలియకట్టేసాను బాబు, క్షమించండి. సర్లే క్షమించాలి. తిరగా. నువ్వు రాలుడు. బాబు ఏంటే మీరు కొంచెం ఉండండి, యా మీతో కొంచెం పని ఉంది. సర్లే అల్లుడు, నాతో కొంచెం పని ఉందంట. తాతయ్య వేడివేడిగా ఉన్నాడు, నువ్వు వెళ్ళి ఆయన కూల్ చేయి, నేను వెళ్ళి డీల్ చేసి వస్తా. సరే మా ఉంటా మరి. వాయస్ ఏంటి చెప్పా బాబు ఆ? కొంచెం అలా కూర్చుంటారా? కూర్చోమంటున్నారు, దీన్ని తస్సది చేసి సన్మానం గిన్మానం చేస్తారేంటి? అలాంటిది అనుకోండి. వద్దులేండి, నాకు ఇలాంటి ఇష్టం ఉండవు. మీకు లేకపోయినా మాకు ఆ, ఉందండి. మీరు మరీ మామాట పెడుతున్నారండి. పర్వాలేదు, అలా కూర్చోండి. సర్లేండి, ఏదో మీ అభిమానం చేసుకుంటున్నారుగా, కూర్చోండి. చేసుకోండి. ఈ రోడ్డు వాళ్ళు ఎవరో మీ ఊరేడేనా? తినరా. ఆగండి, ఇదేంటిది? సన్మానం అంటే సెలవుతో చేస్తారు కదా, మీరు దుప్పటి తెచ్చారండి? ఘన సన్మానం దుప్పటితోనే చేస్తారు బాబు. అవునా? జానకి, జానకి, అబ్బబ్బా ఏమిటండి, ఏమైంది? ఏమైందేమిటి? ఆ వెధవకి బుద్ధి లేదా? ఏవేదవకండి. నీ ముద్దుల మనవడు ఎక్కడ పడితే అక్కడ తాత తాత అని అందరిలో నన్ను పిలిచి నా పరువు ఆ, తీసేస్తా. తాతని తాతాని కాక పేతాన్ని పిలవమంటావా? పళ్ళు నాలు కొడతాను రాసుకె. ఆగండి ఆగండి ఆగండి, అసలు ఏం జరిగిందో చెప్పండి. ఆ వెధవనే అడుగు. ఏం రాజా, ఏం చేసావురా? నానమ్మా, జరిగింది వివరంగా చెప్పమంటావా టూకీగా చెప్పమంటావా? అదేదో వివరంగానే చెప్పు. నువ్వు వయసులో ఉన్నప్పుడు తాతని ఏ ఎన్టీఆర్ అన్నారో అనుకునేగా లవ్ చేసావు. చౌరుకో, ఆ విషయాలని ఇప్పుడెందుకు? అబ్బా సిగ్గే, సిగ్గు తర్వాత నానమ్మా, ముందు అడిగిన దానికి సమాధానం చెప్పు. అవును, ఆ అలాగే తాత కూడా నిన్ను ఏ జయప్రదో జయసుదో అనుకునేగా లవ్ చేశాడు. అప్పుడు మీ ఇద్దరి పెళ్లికి మీ ఇంట్లో ఒప్పుకోపోతే నువ్వేం చేశావు? ఏం చేశానా? చెప్పా పెట్టకుండా జంప్ అయి మీ తాతని పెళ్లి చేసుకున్నాను కదా మరి అది ఇదే. అవునా, ఏమిటిరా అది? నా ఫ్రెండ్ ఒక అమ్మాయిని ప్రేమించాడు, ఆ అమ్మాయి కూడా వాడిని ప్రేమించింది. కానీ ఆ పిల్ల బాబేమో వేరే వాడికి పెళ్లి చేయబోతున్నాడు. ఆ అమ్మాయికేమో నీలా జంప్ అయిపోయి పెళ్లి చేసుకునే ధైర్యం లేదంట. అంత ధైర్యం లేనప్పుడు ఎందుకు ప్రేమించిందట? అదే కదా నానమ్మ సమస్య. ఆడేమో పురుగుల మంది తాగి చేస్తాను కూర్చున్నాడు, ఈ పిల్లేమో పెళ్లి మండపంలో బోర్ నేడుస్తూ కూర్చుంది. ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఆ టైంలో నువ్వే గుర్తొచ్చావు నానమ్మా. నేనా? అవునానమ్మా, అంతే. ఆ పిల్లని పెళ్లి మండపం నుంచి లేపుకొచ్చి వాళ్ళిద్దరికి పెళ్లి చేసి ఒకటి చేశాను. ఇది తప్ప నానమ్మా? తప్పని ఏ వెధవరా అన్నాడు? ఎదవన్నారు ఎదవా. నువ్వు ఇద్దరు ప్రేమికులను కలిపి చాలా గొప్ప పని చేసావురా. ఏదో సార్ చెయ్యొచ్చుకో. ఛీ, నోర్మై. పెళ్లి పీటల మీద నుంచి అమ్మాయిని లేపుకుపోయి పెళ్లి చేయడానికి వీడెవడే? నీ మనవని తీరేస్తాను రాసుకెళ్ళి. ఇంకోసారి అలా అన్నావంటే. ఆగండి, మీరు కొంచెం ఆగండి. ఎరా రాజా, నీకు అసలు బుద్ధి ఉందా? ఇలాంటి పనులన్నీ తాతయ్య గారికి తెలిసేలా చేస్తారా? అంటే నాకు తెలియకుండా చేయమనా మిమ్మల్ని? కర కూడా తీసుకెళ్ళి వేరే వెళ్దాం పల్లెగా. ఏంటందరూ కళ్ళు మూసుకుని మౌనం పాడుతున్నారు? కొంపతీసి ఎవడన్నా పోయాడా? నీ నోట్లోంచి అపశకున్న మాట తప్ప ఇంకేం రాదేమిట్రా? భగవంతుడు ఇంత మంచి భోజనం ప్రసాదించినందుకు కృతజ్ఞతగా చేసుకునే ప్రార్థన రాయిది. ఏంటి ఉప్పులేని పప్పుచారు తొక్కల తోటకూరకి మీరు అరగంట ప్రార్థిస్తే అక్కడ బిర్యానీ సెంటర్ లో కూర్చొని చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ తినే వాళ్ళు ఇంకెంతసేపు ప్రార్థించాలంట? హే భలే చెప్పావన్నయ్య. ఒరే ప్రసాద్, ఏ నాన్నగారు, ఈ వెధవ అచ్చోసిన ఆంబోతులా ఊర్ల మీద పడి తిరుగుతున్నాడు. ఓ మంచి ఉద్యోగం చూడొచ్చు కదరా. వీడికి ఉద్యోగం ఎవరిస్తారు నాన్నగారు? వీడేమన్నా బీకాం ఎంకాం చదివాడా? 5వ తరగతి 5 సార్లు తప్పాడు. అయినా ఇంట్లో పనులని వాడే దగ్గర చూసుకుంటున్నాడు కదా. ఇదిగో చూడు తాత, నువ్వు నా గురించి కంగారు పడాల్సిన పనేం లేదు. ఇప్పుడు నాకేం తక్కువ? తండ్రి లాంటి బాబాయిలున్నారు, తల్లి లాంటి పిన్నులున్నారా, దేవత లాంటి నానముందా, దెయ్యం లాంటి తాతయ్య ఉన్నాడు. ఏం కూసావురా? అదే దేవుడు లాంటి తాతయ్య ఉన్నాడని చెప్తున్నాను. తినండి తినండి. ఒరేయ్, అన్నం మధ్యలోంచి లేవకూడదని ఎన్నిసార్లు చెప్పానురా నీకు? ఇదిగో తాతయ్య, మనకు ఆకలిస్తే మనం మెక్కుతున్నాం కదా, అలాగే అక్కడ నోరు లేని ఒక మోగుజీవి ఆకలితో అరుస్తుంది. దాని సంగతి ఏంటో చూసొస్తాను. మావా ఇదేంటి మావా, సైకిల్ దుకాణం మూసేసి మసాజ్ సెంటర్ ఓపెన్ చేసావు? ఈ దెబ్బలేంటి వాటిలేంటి? ఎవరు కొట్టారు? ఎందుకు? ఏదో పనులు చేయొద్దని. అవునా? అవునలుడు, నువ్వు వెళ్ళాక సన్మానం చేస్తానని చెప్పి కూర్చోబెట్టి దుప్పటేసి దున్నపోతులు కొట్టినట్టు కొట్టారు. దీని తసది. సర్లే మావా, ఇద్దరు ప్రేమికులు కలిపాం, అంతకు మించి మనకి ఏం కావాలి చెప్పు? 4 రోజులు విరామం కావాలి. తీసుకో, వస్తా. గట్టిగా రే. అంత గట్టిగా పిసుకెళ్ళరా బండరా? ఎలా గట్టిగా ఉంది, కొంచెం నీళ్ళేసి పెసుకుంటారా? ఇదేమన్నా చపాతీ పిండి అనుకున్నా ఉంటారా నీళ్ళేసి పెసడానికి? దరిద్రుడా.
ఇదేంటి లడ్డూలు రావటం లేదు? పాకం సరిగా కుదిరినట్లేదు అత్తయ్య. మరి ఇప్పుడు ఏం చేద్దాం? చేసేదేముంది అత్తయ్య, అంతా పారేయడమే. ఇంత ముందు పారేయడమా? ఏంటమ్మా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? మీ ఆయనకి విడాకులు ఎలా ఇచ్చేద్దామనా? చాలా ఎవరమై లడ్లు కుదరక మేం చేస్తూ ఉంటే. అవునా? ఏదిటి దీనికని వింత ఆలోచిస్తున్నావు? పిన్ని ఇంట్లో పాలున్నాయా? ఉన్నాయి రాజా. పిన్ని అది చెప్పటి ఇదిగో. ఏమిటా ఇది? ఊసానమ్మా. ఏమిట్రా? పాయసం చెల్లెలే గాని తీసుకెళ్లి మీ ఆయనకి పో, తింటాడు. ఓ ఏంటో ఇల్లు మీరు కూడా తినండి. మాకుదులయ్యా. చాలా బాగుంది. ఏమిటిది? పూయాసం అండి. పూయాసమా? మన పెళ్ళయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు చేయనేలేదు. ఎక్కడ దాచుకున్నావు ఈ కళంతా? నేను చేసింది కాదండి, మన రాజా చేశాడు. అబద్ధం చేశాడా? ఏంటి తాతో నోట్లోకి బయటకు వస్తావు సరే, మన లోపలికి వెళ్ళిన సంగతి ఏంటి? దాన్ని కూడా బయట తోసే. ఛీ, దరిద్రుడా, ఆఖరికి ఆడంగోళ్ళ వంటింట్లో కూడా చేరావా? మీరెలాగూ రారు, చేసేవాడిని ఎందుకు చెడగొడతారు? అలా చెప్పు. ఛీ నోర్మై, నీ వల్లే వాడు సగం జరిపోతున్నాడు. రేపటి నుంచి వాడి చేత ఇంటి ముందు ముగ్గురు కూడా వేయించు. ఏ ముగ్గేమిట తాతయ్య? ముత్యాల ముగ్గ, రథం ముగ్గ. ఛీ దౌర్భాగ్యుడా, పోరావతలకి. ఇదిగో తాతో, నువ్వెప్పుడు నన్ను ఇలా తిడతా ఉన్నావు అనుకో, నీకు ఆవేశం పెరిగి ఆయాసం వస్తుంది. రేపేదన్నా నీకు జరిగిందనుకో, అప్పుడు ముందడిగేసి ముందుండే ముద్దుల మనవని నేనే అన్న సంగతి గుర్తుంచుకో. చీచి, నువ్వా? నువ్వు కాదురా వాడు. ఆ? నన్ను బంగారంలా చూసుకునే నా ముద్దుల మనవడు వీడ్రా, రమేష్. ఏంటి వీడా?